కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కాములు. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని తీసుకొచ్చిండు. ఏంటంటే ఈ పేద మధ్యతరగతి ఈ కొంతమంది ఉంటారు కదా, పెళ్లి చేసుకుంటే సరే ఒక 50,000 గవర్నమెంట్ ఇస్తా అన్నది కదా, ఇస్తుందేమో అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చింది మంచిదే. దీంతో పాటు మనకు పనులు చేసుకుంటందుకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిరా నాయన అంటే మీరు పెళ్లి చేసుకొని 50,000 ఇస్తా అంటే 50,000 ఎన్ని రోజులు ఉండకపోతుండే. ఆ 50,000 ఎందుకు తెచ్చిండంటే వీళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, ఫోటోలు మళ్ళీ పెట్టుర్రు, పెళ్లి ఫోటోలు పెట్టి పత్రిక కాడికి పోయి DTPలోగా దాంట్లో చేసుకొని రాపోర్రా, చేసుకొని వచ్చి పెట్టుకోరి, సంతకం పెట్టేసి కథం అప్లై చేసుకోరి, మనమేనా రిలీజ్ చేసేదని చెప్పేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో కూడా విపరీతమైన అవినీతి జరిగి లక్షలు కొల్లగొట్టుకున్నారు. అసలు కొత్తగా పెళ్లి చేసుకున్నోనికేమో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందకపోయేది, ఎవరికి అందలే. ప్రతి ఊర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. పెళ్ళి అయినోడు మళ్ళీ పెళ్లి చేసుకునేది ఏం తెలియకుండా ఆ చెక్కులు తీసుకొచ్చుకోవాలి, సపరేట్గా వేసుకోవాలి, కథం మింగాలి. వరుస పెట్టి ఆగం చేసిరు. తెలంగాణ ప్రజల సొమ్ము ఎట్లా దోసుక తినాలి అనే దాంట్లో అపర మేధావి అంటే కేసీఆర్. ఎక్కడెక్కడ ఎంత సొమ్ము ఉన్నది, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చుకోవాలి, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టించి మింగాలి, దాన్ని ఈ చిన్న ఏమంటే కార్యకర్తలకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఇవన్నీ ఏమో వీళ్ళకేసి అసలు కొండనేమో వాడు మింగిండు.